తెలంగాణ సత్తా, తెలంగాణ తెలివి, తెలుగు వాసనలు, తెలంగాణ మట్టి మనుషులు ఇవన్నీ ఒక్క దగ్గర కూడగట్టి మనకు శివరపల్లి అనే వెబ్ సిరీస్తో మన ముందుకు తీసుకొచ్చింది. Success is very surprising. So success surprising enjoy చేస్తున్నా అందరూ. సర్పంచ్ గారు సర్పంచ్ నేను కాదు, నా భార్య మిట్ట సుశీల. అది ఎక్కడండి? ఒక్కసారి చూసి ఆగిపోతుంది ఆడియన్స్, రిపీటెడ్ ఆడియన్స్. 2 సార్లు 3 సార్లు 4 సార్లు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. బోర్ వస్తే వచ్చేసి ఆన్ చేసి శివరపల్లి చూసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఒకవేళ మీకు గర్ల్ ఫ్రెండ్ ఉంటే తను అమ్మయ్యా ఒకవేళ సన్నీ నన్ను పెళ్లి చేసుకుంటే ఇట్లానే ఉంటాడు కావచ్చు అనుకుంటుండే. అవును, ఎందుకు సొరకాయ తీసేసి ములక్కాడలు పెట్టాల్సి వచ్చింది? అంటే బేసిక్గా వేరే కూరగాయల గురించి కూడా డిస్కషన్ జరిగింది. మనం కూడా ఆన్యంకాయ. నేను మీ ప్రత్యూష. తెలంగాణ సత్తా, తెలంగాణ తెలివి, తెలుగు వాసనలు, తెలంగాణ మట్టి మనుషులు ఇవన్నీ ఒక్క దగ్గర కూడగట్టి మనకు శివరపల్లి అనే వెబ్ సిరీస్తో మన ముందుకు తీసుకొచ్చిండ్రు. ఆ టీం అందరూ ఇప్పుడు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్. హలో ప్రతీష. చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ మీ అందరికి. థ్యాంక్ యూ. ఫస్ట్ మీ దగ్గరికి వస్తే అసలు ఎట్లుంది, ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు, మేమనే కాదు టీంలో ఎవరు ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో సక్సెస్ ఇస్ వెరీ సర్ప్రైజింగ్. సో సక్సెస్ సర్ప్రైజింగ్ ఎంజాయ్ చేస్తున్నాను అందరూ. నిజంగానే నేను కూడా వర్క్ చేస్తున్నప్పుడు ఏదో జరుగుతుంది వర్క్, కానీ నాకు ఆ టైంలో అంతా మనకు డబ్బింగ్ కూడా లేదు, మొత్తము సింక్ సౌండ్ ఇవంతా. అంటే ఏంటో ఇట్లా ఎన్నోసార్లు అనుకున్నాను కూడా, కొంచెం ఎక్స్ప్రెషన్స్ ఇవన్నిటికి కూడా కొంచెం టైం ఇస్తే బాగుండు అని నేను డైరెక్టర్ గారితో కూడా లేదు మేడం బాగానే వస్తుంది అనేవాళ్ళు. రియలీ ఎక్కడికి వెళ్ళినా అందరూ చెప్తున్నారు, అసలు అంత రెస్పాన్స్ ఉంది. ఎక్కడికి వెళ్ళినా, ఒక కూరగాయల మార్కెట్కి వెళ్ళినా వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు అంటే ప్రైమ్ చూసిన తర్వాత గ్రేట్ కదా. ఓకే, ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లో ట్రెండింగ్లో ఉంది, అది ఎట్లా ఉంది అసలు? అంటే మనం థియేటర్లో ఒక సినిమా వేసి అక్కడ ఆడడం వేరు, ప్రైమ్లో ఆడడం వేరు. అంటే అది బేసిక్గా ఏ ఫిల్మ్ అయినా రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ 3 days ఆర్ 1 week వరకు ఉండడం అనేది దట్ ఈస్ సో కామన్. బట్ ఇది ఇక్కడ ఆల్మోస్ట్ 2 weeks దాటి 3 weeks వరకు కూడా ట్రెండింగ్లో ఉంది అండ్ చాలా అప్లాజ్ వస్తుంది. దట్ వాజ్ రియలీ గ్రేట్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ యాక్చువల్లీ. ఓకే, మీరు ఇదే చేయాలని ఎట్లా చూస్ చేసుకున్నారు? అంటే బేసిక్గా చూసింగ్ అంటే ఫస్ట్ నాకు ఈ కాల్ వచ్చినప్పుడు, ఈ షోని ఇట్లా రీమేక్ చేస్తున్నాం అనే కాల్ వచ్చినప్పుడు నేను షో ఒకసారి చూసినప్పుడు ఆ సెన్సిబిలిటీస్ కానీ బ్యాక్ డ్రాప్ అవన్నీ నన్ను చాలా అట్రాక్ట్ చేసినాయి అనమాట. చాలా బాగా అనిపించినాయి. సో ఇమీడియట్లీ సో దిస్ ఈజ్ అంటే ఒకవేళ వేరే జానరా నాకు నా సెన్సిబిలిటీస్కి దగ్గర లేని జానరాస్ అయితే నేను కొంచెం ఆలోచించేవాడిని, కానీ దిస్ ఈజ్ సో ఫెంటాస్టిక్ అండ్ ఆ క్యారెక్టర్ డిజైన్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. సో చాలా నచ్చి ఇమీడియట్లీ ఐ సైడ్ ఓకే ఫర్ దట్. ఓకే, సర్పంచ్ గారు. సర్పంచ్ నేను కాదు, నా భార్య మిట్ట సుశీల. అది ఎక్కడండి? అవును, ఆయనే మొత్తం మిట్ట సుశీల బిల్డప్ మొత్తం ఆయనదే. నేను ఎక్కడో లోపల ఉంటానండి ఇంట్లో, నాకు అవసరం లేదంటే పాప అంతే. నేను కంప్లీట్ ఇంటి బాధ్యత మొత్తం నాది. ఈయన మాత్రం నా పేరు మొత్తం ఆయన వాడేసుకుని ఊరు బాధ్యత మొత్తం తీసేసుకుని అందరినీ పోషించడానికి రెడీ అయిపోయారు. మీ క్యారెక్టర్ చాలా బాగుంటుంది, మేము చాలా ఎంజాయ్ చేసాం. మీ క్యారెక్టర్ కానీ మీ క్యారెక్టర్ తను సన్నీ చాలా ఎంజాయ్ చేసినాం. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ టీంకి అందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు చెప్పుకోవాలి. మా డైరెక్టర్ గారికి, డిఓపి గారికి, నా తోటి నటీనటులకు అందరికీ. యాక్చువల్గా ఈ శివరపల్లి ముందు పంచాయతీ నుంచి రీమేక్ చేయాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫర్ నాకే వచ్చింది. వేరే టీంకి వెళ్ళింది. ఆ తర్వాత నన్ను వాళ్ళు అనుకున్న తర్వాత అది మళ్ళీ ఉత్తరాంధ్రకి వెళ్ళింది, శ్రీకాకుళంకి. ఆ తర్వాత అక్కడ నుంచి షిఫ్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చింది.
ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నేనే వచ్చాను. అది చివరికి భాస్కర్ గారి చేతిలోకి వచ్చింది. అది భాస్కర్ కూడా చాలా బాగా డీల్ చేశారు. ఆ క్యారెక్టర్ నాకు రావటం అనేది నాకు చాలా ప్లస్ అయింది, చాలా ప్లస్ అయింది. నిజానికి ఇప్పుడు తెలంగాణలో మీ క్యారెక్టర్ ఎవరు చూసినా కూడా అరే మన మామలే కదా, అరే మన బాబాయ్ మాట్లాడుతున్నట్టే ఉంది అనుకుంటారు. అంత బాగుంటది మీది, అంటే మేము అంత ఓన్ చేసుకుంటాం. ఇది అంత బాగుంది ఆ ఇంకా క్యారెక్టర్. ఈ మధ్య రింగ్ టోన్ కూడా అదే పెట్టుకుంటున్నాడు, ఓ సర్పంచ్ కోనెత్తయ్యో. అంటే ఇప్పుడు ఈ సర్పంచ్ క్యారెక్టర్ అయితే ఉన్నదో, నేను తెలంగాణకు చెందినవాడి కాబట్టి, పైగా నేను పల్లెటూరు నుంచి కూడా వచ్చినవాడి కాబట్టి, పల్లెటూరులో సర్పంచ్లు ఏ విధంగా ఉంటారు, రిజర్వేషన్ కేటగిరీలో లేడీస్ కోటాలో లేడీస్ ఎలక్ట్ అయితే ఆ తర్వాత దాన్ని వీళ్ళు టేక్ ఓవర్ చేసుకొని ఊరిని ఏ విధంగా పెత్తనం చెలాయిస్తారు, ఏ విధంగా మోతుబరులుగా వ్యవహరిస్తారో అవన్నీ నాకు తెలుసు. కాబట్టి నేను దాన్ని ఓన్ చేసుకోగలిగాను. రెండవది ఏంటంటే, దీంట్లో ఈ పంచాయత్ అనేది నన్ను చూడమని చెప్పేసి ఫస్ట్ ఎవరైతే నన్ను అనుకున్నారో వాళ్ళు నాకు ఒకసారి పంచాయత్ చూడండి సార్, మీరు దాన్ని మనం రీమేక్ చేయబోతున్నాము అని అన్నప్పుడు నేను చూడలేదు. యాక్చువల్గా దాని ఇంపాక్ట్ నా మీద ఉంటుందేమో, మన ఓన్ చేసుకుందాము, మన కెపాసిటీని మనం చేయాలి, ఆ క్యారెక్టర్ని అర్థం చేసుకోని అని చెప్పేసి చేశాను. ఈ మా ఎపిసోడ్స్ అన్నీ షూట్ అయిపోయిన తర్వాత, షెడ్యూల్ మొత్తం టోటల్ ప్యాకప్ అయిపోయిన తర్వాత అప్పుడు నేను హిందీ పంచాయత్ చూశాను. హిందీ పంచాయత్ చూస్తే దాంట్లో ఉన్నది ఎవరు అని అంటే రఘువీర్ యాదవ్. రఘువీర్ యాదవ్ గారు నాకు చాలా బాగా నచ్చిన నటుడు. ఎందుకంటే ఆయన ఒక 20-25 ఇయర్స్ బ్యాక్ ముంగేరి లాల్కి హసీన్ సప్ని అని ఒక హిందీలో తెలుసా మీకు, చూసారా? చూడలేదు. ముంగేరి లాల్కి హసీన్ సప్ని అని చెప్పేసి అని వీక్లీ వన్స్ వచ్చేదండి. రామాయణంకి ఏ విధంగానైతే, మహాభారత్కి ఏ విధంగానైతే టీవీల దగ్గరికి వెళ్ళి కూర్చునేవాళ్ళు, ముంగేరి లాల్కి హసీన్ సప్ని అనేటువంటి కథలకి కూడా అలాగే వెళ్ళి టీవీ దగ్గర కూర్చునేవాళ్ళు. అంతగా కట్టేసేవాడు ఆయన. చాలా బాగా చేసినటువంటి నటుడు. తీరా ఇక్కడ చూసేటప్పటికి అతనే నాకు, అది కూడా ఒక విధంగా నాకు చాలా హ్యాపీ, యాజ్ అన్ యాక్టర్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఒకప్పుడు నేను టీవీ ముందు కూర్చొని తదేకంగా చూసినటువంటి రఘువీర్ యాదవ్ క్యారెక్టర్ని నేను పోషించాను అని చెప్పేసి కూడా సంతోషం అనిపించింది. గుడ్ గుడ్, చాలా బాగుంది. మీరు చెప్పండి, అసలు ఎట్లుంది, ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? అంటే సర్ప్రైజింగ్ యాక్చువల్లీ ఇది. మంచి అప్లాజ్ వస్తుంది బయట నుంచి. ఎట్లా అంటే అందరు ఫోన్లు చేసి అరే కంగ్రాట్స్ వస్తుందిరా, మస్తు చేసినావు నరేష్ క్యారెక్టర్ అంటుంటే బాగా అనిపిస్తుంది అనమాట. మంచిగా హ్యాపీగా ఉంది ఇప్పుడు. ఇది ఇంకొకటి అంటే, హిందీ చూసిన వాళ్ళు కూడా దీన్ని ఎంజాయ్ చేస్తున్నారండి. అవును, 100%. హిందీ అంటే కొంతమంది ఏమనుకున్నారంటే హిందీని రీమేక్ చేసి తెలుగులో ఆ పంచాయతీని శివరపల్లి వచ్చింది ఆ ఫీల్ అందరికి. తర్వాత చూసిన తర్వాత ఆ మౌత్ టాక్ ఎలా వచ్చిందంటే ఇప్పుడు ఖచ్చితంగా చూస్తున్నారు. తెలిస్తే మాత్రం ఒక్క ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే ఆపకుండా వెళ్తుంది. దానికి దీనికి సామీప్యం ఉండదు, పోలిక ఉండదు, ఇది తెలుగుది కదా అని అనుకున్నారు. కానీ ఎవరైతే అలా అనుకున్నారో వాళ్ళే కాంప్లిమెంట్స్ చేస్తున్నారు, వాళ్ళే మన ఫోన్ చేసి కాల్స్ చేసి అభినందిస్తున్నారు. గుడ్ గుడ్, చాలా బాగుందని నేను చెప్పేసాను. పర్ఫార్మెన్స్ పరంగా కానీ, డైరెక్షన్ పరంగా కానీ, మొత్తం ఏదైతే వాళ్ళు పంచాయతీ చూశారో కంపారిటివ్లీ హిందీ, దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ అని అంటున్నారు. అందుకే కదా ఇప్పుడు మనకు దాదాపు ఎన్నిసార్లు 3 వీక్స్ వరకు, ఇప్పుడు ఈ రోజుకి 26th డే, అది రిలీజ్ అయ్యి ఈరోజు 26th డే, దాదాపు ఒక 15 రోజుల పాటు నరేష్, 15 రోజుల పాటు సెకండ్ ప్లేస్లో నిలబడ్డది. ఫస్ట్ పాతాల్లో, నెక్స్ట్ మన శివరపల్లి. నేషనల్ లెవెల్లో సెకండ్ అంటే ఇట్స్ వెరీ గ్రేట్ అండ్ వెరీ అప్రిషియేటబుల్ రిమార్క్ అది మనకు. ఐ మీన్ ఒక అవార్డు కిందకే మనం అనుకోవచ్చు, ఒక మంచి కాంప్లిమెంట్ అనుకోవచ్చు, ఒక బెస్ట్ సపోర్ట్ ఫ్రమ్ ది ఆడియన్స్ అని కూడా అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా. మేము ఇంట్లో మేము అందరం కూర్చొని చూస్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం. సర్పంచ్ గారు వచ్చినాయి, ఇట్లా ఎంజాయ్ చేస్తున్నాం మేము. అంటే మంచి స్లోగా ఇట్లా ఎక్కుతూ ఉంటుంది మంచిగా. ఇంకా అసలు మీరు వీళ్ళని ఎంచుకోవడానికి కారణం ఏంది? అంటే నేను ఈ షో రీమేక్ చేయడానికి, ఈ ప్రాజెక్ట్లోకి రావడానికి ముందే సర్పంచ్ గారు వైఫ్ అండ్ హస్బెండ్ క్యారెక్టర్స్ రెడీగా ఉండే అనమాట. అంటే ఇన్ ద సెన్స్ ఆప్షన్స్ రెడీగా ఉండే. వచ్చినప్పుడు నేను చూసిన తర్వాత ఆల్రెడీ వారి పర్ఫార్మెన్సెస్ గురించి నాకు ఒక ఐడియా ఉంది. వాళ్ళని ఫిలిమ్స్లో చూడడం కానీ, వాళ్ళ ప్రీవియస్ వర్క్ చూడడం కానీ ఒక ఐడియా ఉండే. సో ఇమీడియట్లీ ఐ సైడ్ ఓకే, చాలా బాగా వర్కౌట్ అవుతారు, చాలా బాగుంటుందనే పర్స్పెక్టివ్లో ఓకే చేసిన అనమాట. దాని తర్వాత ఫస్ట్ నాకు రాగ్మయూర్ ఏంటి అంటే, రాగ్మయూర్ ఫస్ట్ నాకు కాల్ రావడంతోనే ఫస్ట్ నుంచి నాకున్న ఐడియా రాగ్మయూర్.
ఈ క్యారెక్టర్కి తను చాలా చాలా బాగా వర్కౌట్ అవుతాడు, చాలా వర్క్స్ బెటర్. అంటే తనుండే తన ఫిజికల్ డైనమిక్స్ కానీ తన యాటిట్యూడ్ కానీ ఇట్ వర్క్స్ అండ్ వెరీ సిమిలర్గా ఉంటుంది, చాలా బాగా వర్కౌట్ అవుతుందని చెప్పేసి ముందు నుంచే థాట్ ఉండే. ఐ రెఫర్డ్ టు టీవీఎఫ్ అండ్ ద ప్రాసెస్ స్టార్టెడ్. ఆ తర్వాత మనోడు మంచి ఆడిషన్ చేసిండు, అప్పుడు ఇట్ వాజ్ సో గుడ్. సో దాని తర్వాత హీ ఎంటర్డ్ ద ప్రాజెక్ట్ అండ్ అనుకున్నట్టే హీ హాజ్ డన్ హిజ్ బెస్ట్. యాక్చువల్లీ మీరు ఏది అనుకున్నా ఫస్ట్ ఇక్కడ అప్రూవల్ కావాలి. ఆమె నాకు ఆటోమేటిక్ ఇచ్చేస్తుంది. అంటే స్టోరీలో అప్రూవల్ అయితే ఇంట్లో అప్రూవల్ అయితే మీరు కావాలి. ఇంట్లో అప్రూవల్ అంటే ఇంకా స్టోరీలోనే ఉంటుంది అది కూడా. మీరు ఏ బయటికి వెళ్ళి ఏం చేయాలన్నా ఎవరికి మాట ఇవ్వాలన్నా ఖచ్చితంగా మీ పర్మిషన్ కావాలి. అంతే కదా. అంతే. ఇప్పుడు బయట ఆయన కింగ్ అయితే ఇంట్లో నేనే కింగ్ ఖచ్చితంగా. కాబట్టి 100% కదా. ఇప్పుడు ఇల్లు మంచిగా ఉండాలంటే ఇంట్లో వైఫ్ కరెక్ట్గా అన్నిటినీ డీల్ చేయకపోతే వీళ్ళు ఇలాగే వెళ్ళి ప్రామిసులు చేసేసి అందరికి ఆస్తులు తగలబెట్టారు. మీకు ఎట్లా అనిపించింది మీ క్యారెక్టర్ అసలు? నా క్యారెక్టర్ చాలా బాగా అనిపించింది. హిందీ పంచాయతీ నేను ఆల్రెడీ చూశాను. ఎప్పుడు నా కరోనా టైం కదా ఉండింది. నాకు బోర్ కొట్టిన ప్రతిదీ ఏది వదలకుండా చూశాను. అందులో నాకు నచ్చింది ఇది కూడా. నేను చూసాను, ఒక అవకాశం రాగానే ఓకే మనకి, కాకపోతే వర్క్ చేసేటప్పుడు ఒక ఫీల్ ఉండే మైండ్లో, కంపారిజన్ వస్తుందేమో హిందీ చూసి వాళ్ళు ఏమైనా ఒకటి మాట్లాడతారేమో అని. కానీ ఎవ్వరు కూడా మాట్లాడలేదు. అది చాలా హ్యాపీ. ఇప్పుడు ఎన్ని ప్లేసెస్కి వెళ్ళాము, ఎవరైతే అప్రిషియేషన్స్ ఇచ్చారో మన వెబ్ సిరీస్ గురించి మాట్లాడిన వాళ్ళు ఎవరు కూడా కంపేర్ చేసి మాట్లాడలేదు. బాగుంది, ఇది మన నేటివిటీకి దగ్గరగా ఉంది, సబ్జెక్ట్ చాలా, అందరూ ఆర్టిస్టులు అందరూ కూడా చాలా, ఇప్పుడు ప్రతి క్యారెక్టర్ కూడా వాళ్ళ లిమిట్స్ని దాటి ఎవ్వరు ప్రవర్తించలేదు. ఎవరు లిమిట్ దాటి ఉంటే అంత ఏమైనా కొంచెం కామెంట్లు వచ్చి అన్ని లిమిట్స్లోనే ఉన్నాయి, ప్రతి క్యారెక్టర్ లిమిట్స్లోనే ఉన్నాయి. ఇప్పుడు దీనికి కూడా ఒకసారి చూసి ఆగిపోతుంది ఆడియన్స్, రిపీటెడ్ ఆడియన్స్ ఉన్నారు. 2 సార్లు 3 సార్లు 4 సార్లు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. బోర్ వస్తే వచ్చేసి ఆన్ చేసి శివరపల్లి చూసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు, నాకు కాల్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మన ఇండస్ట్రీ వాళ్ళే ఉన్నారు, ఫ్రెండ్సే కాకుండా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా, మా మేనేజర్స్ కానీ కొంతమంది ఫోన్ చేసి చెప్తున్నారు, సార్ మా ఇంట్లో పిల్లలు కూడా. మొన్న ఒక అతను యాంకర్ ఫోన్ చేశాడు, సార్ మనం ఒకసారి ఇంటర్వ్యూ చేసుకోవాలి సార్, ఈ శివరపల్లి సినిమా మా పిల్లవాడు 9 ఏళ్ళ సార్, వాడు రిపీటెడ్గా చూస్తున్నాడు, పడి నవ్వుతున్నాడు అని అంటున్నాడు. సర్పంచ్ క్యారెక్టర్ వచ్చినప్పుడు అతను బాగా ఎంజాయ్ చేస్తున్నాడట. ప్రతి క్యారెక్టర్కి ఇందులో అవకాశం ఉంది. ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ లిమిటేషన్ ఎంత ఉందో ప్రతి ఒక్కరికి వాళ్ళు పర్ఫార్మెన్స్ చేయడానికి అవకాశం ఉంది. సన్నీ కానివ్వండి, హీరోకి, అందరూ ఎవ్వరు ఇక్కడ ఓకే వీళ్ళకి మాత్రమే ఒక పర్ఫార్మెన్స్ అంటే, ప్రతి యాక్టరు ఏం కోరుకుంటారు, ఒక ఏదైనా చేసినప్పుడు మాకు కూడా ఏదైనా చిన్న అవకాశం ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. నాకు ఇందులో అలా అనిపించింది. ప్రతి క్యారెక్టర్కి స్కోప్ ఉంది, అందరూ చాలా బాగా చేశారు, క్వాలిటీ డైలాగ్స్ అందరికి. ఇంకా సన్నీ అయితే ఇరగదీసేస్తాడు, అది వేరే విషయం. సన్నీ ఎప్పుడు చూసినా ఫోన్లో ఉండి భార్యతో మాట్లాడుకుంటూ, అంటే యాక్చువల్లీ అది రైటింగ్లో మా డైరెక్టర్కి తెలుసు అవన్నీ. ఇంకా అట్లనే బిహేవ్ చేయాలంటే ఇంకా అట్లా బిహేవ్ చేసాను అనమాట. ఇక బయట కూడా అదే అంటారు, ఎట్లుంది మీ వైఫ్ ఎట్లుంది అంటే. నిజంగానే నేను అడుగుదాం అనుకున్నా, మీకు పెళ్ళయిందా? లేదండి, కాలేదు. కానీ వైఫ్ తో మాట్లాడాలి. కానీ సన్నీ ఒక పెళ్ళైనా చెప్తాడా ఏంటి, నువ్వు ఇట్లా అడగచ్చా? కాలేదండి, ఒక్కసారి కూడా పెళ్లి కాదు అంటే అదే ఓన్లీ స్క్రిప్ట్లో ఉంది కాబట్టి ఇంకా అట్లా బిహేవ్ చేయాల్సి వచ్చింది. ఓకే, నెక్స్ట్ మీకు అలవాటు అయిపోతుంది అంటే వైఫ్ తో ఎట్లా మాట్లాడాలి అంటే ఇక్కడ మట్టుకే, ఈ స్టోరీ మట్టుకే అలవాటు చేసుకున్నా, బయట అట్లా ఏం లేదండి. ఒకవేళ మీకు గర్ల్ ఫ్రెండ్ ఉంటే తను అమ్మయ్యా ఒకవేళ సన్నీ నన్ను పెళ్లి చేసుకుంటే ఇట్లానే ఉంటాడు కావచ్చు అనుకుంటా, మేబీ అనుకుంటుండే. చెప్పలేము, ఇప్పుడు ప్రస్తుతానికి డౌట్ వచ్చింది. నువ్వు ఎప్పుడైనా ఫోన్ పట్టుకుని తిరుగుతూ ఉండుంటావేమో. అది ఇంకా డౌటే, ఎంత అమాయకంగా అడుగుతున్నారు ఇప్పుడు. అంటే యాక్చువల్లీ హిందీ లేదు కాబట్టి డైరెక్టర్కి ఇక్కడ నన్ను పాత జ్ఞాపకాలు. సన్నీ చాలా హెల్ప్ చేశాడు, థ్యాంక్స్ సన్నీ. అక్కడ నాకు మామూలుగా ప్రాంప్టింగ్ కానీ మనం డైలాగ్ మనం ఓన్ చేసుకున్నా, ఎక్కువ తెలంగాణ యాస ఉండడం వల్ల నాకు కొంచెం భయం ఉండేదన్నమాట. నేను తనని ఎన్నోసార్లు హెల్ప్ తీసుకున్నాను, ఇట్లా చెప్తారా, ఇలా మాట్లాడతారా అని. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా చాలా, అసలు పాపం నిజంగా వాళ్ళకి అందరికీ నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలి. క్యారవాన్కి వచ్చేసి నేను రెడీ అవుతున్నప్పుడు ఒక 1/2 hour 1 hour కూర్చొని అక్కడ పక్కనే
అన్ని డైలాగ్స్ నాకు చెప్పేవాళ్ళు, రిపీటెడ్గా మేము మాట్లాడుకునే వాళ్ళము. ఇంకా కొన్ని డైలాగ్స్ రూపా గారివి అంటే అంటే కొంచెం కనెక్ట్ అవ్వలేకపోయినామేమో అనిపించింది. అంటే కొంచెం తెలంగాణ ఇంకా బాగా వచ్చుంటే బాగుండేది అనిపించింది మీరు మాట్లాడుతుంటే. అదే ఇప్పుడు చెప్పింది కదా తను. అదే డబ్బింగ్ ఏదైనా అవకాశం ఉండే కదా, తనది కాకుండా ఇంకా వేరే వాళ్ళది చెప్పి. డబ్బింగ్ చేయాలన్న థాట్ ఉండే, బట్ కొన్ని చిన్న చిన్న వర్డ్స్ కరెక్షన్స్ మాత్రమే జరిగినాయి. బట్ ఏంటంటే తెలంగాణ ఇప్పుడు మేమందరం తెలంగాణ ఎంత పెద్ద పేజీలైనా మాట్లాడగలుగుతాం. అవునవును. మ్యామ్ మొదటి నుంచి అలవాటు లేనందుకు, అసలు తెలంగాణ స్లాంగ్ గురించి అలవాటు లేకపోవడం వల్ల. బట్ ఇక్కడ కాంప్లికేషన్ ఇంకొకటి ఏంటంటే ఒక షార్ట్లో సీన్ అంతా చేయాల్సి ఉంటుంది, అది మళ్ళీ సింగ్ సౌండ్లో చేయాల్సి ఉంటుంది. సో అంత ప్రెజర్ ఉన్నా కూడా స్టార్టింగ్లో కొంచెం ఒక 1-2 days కొంచెం ఇబ్బంది ఫీల్ అయినా కూడా సురేష్ అని నాకు ఏడి ఉండే అనమాట. మార్నింగ్ రావడంతోనే ఫస్ట్ మేడం దగ్గరికి వెళ్ళిన తర్వాత మేడం కూడా చాలా డైలాగ్స్ నేర్చుకోవడంలో మొత్తం సీన్ పేజ్ అంతా నేను రాగానే ఫోన్ చేసేదాన్ని, ఎక్కడున్నారు ఫస్ట్ రండి, స్క్రిప్ట్ మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం, మళ్ళీ చెప్పు. సో డైలాగ్స్ అనేవి చాలా బాగా చదువుకొని ఒక 2-3 days తర్వాత చాలా అంటే ఫామ్లోకి వచ్చారు. అండ్ తర్వాత కొన్నిసార్లు మేము ఒక ఫుల్ షాట్ చేసిన తర్వాత, లేదు మ్యామ్ ఇక్కడి నుంచి తీసుకుందాం అంటే, లేదు మొత్తం ఫుల్ షాట్ చేస్తా అంటే మళ్ళీ నాకు అర్థమైంది ఏంటి అంటే ఆ ఫీల్, తను డైరెక్టర్ గారి విజన్ ఎట్లా ఉంది, ఒక సీన్ మనం ఇలా అనుకున్నప్పుడు మనం దాన్ని కట్ చేస్తే ఆ ఇది పోతుంది, ఆ ఫీల్ పోతుంది. నాకు అర్థమైపోయింది ఫస్ట్ 2-3 చేసినప్పుడు కొంచెం నాకు ఏంటి కొంచెం తొందరగా రావడం, టైం ఉండదు మెయిన్. మాకు అప్పుడే స్క్రిప్ట్ ఇవ్వడము, అప్పుడే రెడీ అవన్నీ డైలాగులు కూడా పెద్దగా ఉంటాయి కదా, డైలాగ్ తర్వాత నా డైలాగ్ ఇలా కంటిన్యూగా వెళ్ళిపోతూ ఉంటుంది కదా, ఆ టెన్షన్ ఉంటుండే. తర్వాత వాళ్ళ ఆలోచన, వాళ్ళు చేస్తున్న వర్క్ హార్డ్ వర్క్, కంప్లీట్ అందరూ హార్డ్ వర్క్. ఆ ఎండల్లో పాపము ఒక్కరు ఏంటి పాపం డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ ఆ సింగ్ సౌండ్కి ఏంటి తెలుసా, పక్కన మేకలు అరుస్తుంటాయి, ఆవులు అరుస్తుంటాయి, ఒక్కసారి షార్ట్ రెడీ అయిందనుకో సైలెంట్ అంటే మొత్తం సైలెంట్ ఉంటుంది, సైకిల్ సౌండ్ ఏదో ఒకటి వస్తుంది. కానీ వాళ్ళు తీసుకున్న ఎఫెక్ట్స్ నిజంగా గ్రేట్. అందుకే ఈరోజు నిజంగా మనం కష్టపడకుండా ఎంత ఈజీగా ఎదురాదు, మీరు అంత పడిన కష్టం ఈరోజు ఇంత మంచి అప్రిషియేషన్స్ తీసుకుంటున్నాం అందరి దగ్గర నుంచి. యాక్చువల్గా మాది బాన్స్వాడనే, జుక్కల దగ్గర బొమ్మందేవపల్లి అని ఉంటుంది. సో మేము ఇంకా కనెక్ట్ అయ్యాం, అరే మన జుక్కలే అన్నట్టు. ఎట్లుంటుండే సెట్లో అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు జనరల్గా. మీకు ఒక పర్టికులర్ ఈ టైంలో ఫుల్ కష్టమైంది అన్న సిచ్యువేషన్ ఏమైనా ఉందా? అంటే ఏం లేదు, మిడ్ సమ్మర్ కావడం వల్ల టీం కానీ మిగతా వాళ్ళు కానీ చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు. అంటే ఒకరికొరికి కొన్నిసార్లు డిహైడ్రేషన్ లాంటివి చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. సో మిడ్ సమ్మర్లో చేయడం ఒకటి కొంచెం టఫ్ ఉంది, కానీ బట్ మిగతా ప్రాసెస్ అంతా చేయగలిగిందే కాబట్టి. చెప్పాలంటే అక్కడ కష్టపడుతున్నప్పుడు అది కొంచెం కష్టం అనిపిస్తుందేమో, కానీ వర్క్ అయిపోయిన ఈవినింగ్ బ్యాకప్ చెప్పుకుంటారు కదా, అందరూ హ్యాపీగానే వెళ్తాం అనమాట. ఎందుకంటే వర్క్ అంత మంచిగా జరుగుతుంది, పని చేయడానికి వెళ్ళాం కదా, కబుర్లు చెప్పుకోవడానికి కాదు కదా, అందరూ హ్యాపీ. కొంచెం వేడి అవన్నీ ఉంటాయి, ఇంకా షూట్కి మనం అన్ని ఏసీ కాంపౌండ్స్ ఉండవు కదా. ఇప్పుడు తెలంగాణ వచ్చేసినట్టేనా? ఇప్పుడు వచ్చేసినట్టేనా అంటే ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటంటే, నా చిన్నప్పటి నుంచి కూడా నేను ఇంట్లో ఒకలాగా మాట్లాడతాను. ఇప్పుడు నీతో మాట్లాడాను అనుకో, కొంచెం ఒక 4-5 రోజులు నీతో, 4-5 రోజులు కూడా అవసరం లేదు, కొంచెం క్లోజ్ అయిపోతే నీ మాటలు ఎలా ఉంటాయి, కొంచెం నా మాటలు కూడా అలాగే మాట్లాడతాను. ఓకే, అంటే నేను అడాప్ట్ చేసుకుంటాను తొందరగా. కాబట్టి తెలంగాణ ఒకవేళ మాట్లాడాల్సి వచ్చింది అనుకోండి, ఆయన చెప్పారు కదా డైరెక్టర్ గారు, 2-3 సీన్స్ అయిన తర్వాత నాకు కంప్లీట్గా ఫ్రీడమ్ వచ్చేస్తుంది. కొత్తగా వెళ్ళగానే కొంచెం టెన్షన్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు, అది ప్రాబ్లం నాకు. ఎక్కడైనా స్టార్టింగ్ ప్రాబ్లం, ఎక్కడికి వెళ్ళినా ఏ షూటింగ్కి వెళ్ళినా ఇప్పుడు ఏంటి ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఇది ఫస్టే ఒకవేళ మేము మాట్లాడుకుని వెళ్ళామనుకో నాకు ఆ భయం ఉండదు. కొత్తగా వెళ్ళినప్పుడు దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, మనం ఎలా ఈ క్యారెక్టర్ ఇవే ఉంటుంది బ్రెయిన్లో. మాత్రం మన క్యారెక్టర్ ఎలా చేయాలి, ఎలా మంచి పేరు సంపాదించుకోవాలి, జనాల్లోకి వెళ్ళినప్పుడు ఆ క్యారెక్టర్ని వాళ్ళు ఇప్పుడు ఇంతమంది మాట్లాడుతున్నారు అంటే అంతే కదా, పెద్ద వాళ్ళు చేసిన క్యారెక్టర్స్ అవి. సార్ కానీ క్యారెక్టర్, ఆవిడ చేసిన క్యారెక్టర్ కానీ ఇప్పుడు మేము చేసాము, మీరందరూ ఇంత దగ్గర తీసుకున్నారా వెబ్ సిరీస్ని అంటే జనాలకి దగ్గర అయింది కదా. ఖచ్చితంగా దగ్గర అయింది. మీకేమనిపించింది? నేను చాలా ఎంజాయ్ చేస్తాను, చెప్పా కదా, మేము ఫ్యామిలీతో కూర్చొని
అంటే మా నేటివిటీ మీకు మొత్తం. మొత్తం 8 ఎపిసోడ్లలో మీకు ఏ ఎపిసోడ్ నచ్చింది, ఎందుకు నచ్చింది? నాకు అది పెళ్ళిది నచ్చింది. పెళ్ళి సీన్ అది అంత ఉంటుంది కదా, అది నేను చాలా ఎంజాయ్ చేసిన. ఫుల్ కామెడీ ఆ సీన్ అయితే. చాలా ఎంజాయ్ చేసిన. విష్ణు లేచి సరే తిట్టు తిట్టు అని ఈగో గేమ్. నేను అసలు ఎంత వాళ్ళు పెళ్లిలో హట్ అయ్యేది మాత్రం అసలు ఎక్సలెంట్. మేము పడి పడి నవ్వుతున్నాం. అందులో మీ బాడీ లాంగ్వేజ్ మాకు మేము ఎంజాయ్ చేస్తాం. మమ్మల్ని అలాగే తిడతారయ్యా. ఆయన కోపం వచ్చినప్పుడు మమ్మల్ని అలాగే తిడతారు. మీరేమంటారు అంటే మేము కూడా అదే తిడతాము, మీరు కూడా కలిసి తిట్టుకోండి. అంత సింపుల్ గా అదే ఎంజాయ్ చేశాను నేను ఎక్కువ. తర్వాత అది పాలది కూడా, పాల పైసలు మీరు అడగకపోయినా నేను అడుగుతా, నాకు అంత ధైర్యం ఉంది. అది ఆయన మంచితనానికి పోతారు, అలా పోకూడదు అని ప్రాక్టికల్గా ఉండాలి. చాలా బాగుంది. అంటే ఒకరికొకరు మంచిగా హెల్ప్ చేసుకొని సెట్స్లో. టీవీఎఫ్తో ఎట్లా ఉంది? ఇట్ వాజ్ అంటే అది కంప్లీట్ ఒక డిఫరెంట్ స్కూల్ అనమాట. కొలాబరేటివ్ ప్రాసెస్లో ఎక్కువ వర్క్ అనేది వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళ ఇనిషియల్ స్టేజ్ నుంచి వాళ్ళు చేసిన షోస్ అన్నీ కొంచెం కొలాబరేటివ్ ప్రాసెస్లో ఉంటుంది. సో బేసిక్గా నేను కూడా కొంచెం ఆ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్తోనే ఉంటా బేసిక్గా. సో వాళ్ళకు నాకు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సింక్ చాలా కుదిరిందనమాట బేసిక్గా. సో నేను కొలాబరేటివ్ ఎవరి ఐడియాస్ అయినా తీసుకోవడానికి నేను రెడీగా ఉంటాను బేసిక్గా. అంటే వాళ్ళ నుంచి అంటే యాక్టర్స్ నుంచి ఏదన్నా స్పెషల్ ఇన్పుట్ ఇచ్చినా తీసుకుంటా బేసిక్గా. అంటే మ్యామ్ వాళ్ళతో ఎక్కువ నేను డిస్కస్ ఎందుకు చేయనంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్కి నిజంగా చెప్పాలంటే వాళ్ళ సీన్ని చాలా బాగా అనలైజ్ చేసేవాళ్ళు. అంటే బిగినింగ్లో వాళ్ళని కలుసుకున్నప్పుడు క్యారెక్టర్ ఇది మ్యామ్, క్యారెక్టర్ ఇది సార్ అని వాళ్ళకు చెప్పిన తర్వాత వాళ్ళు ఎప్పుడు క్యారెక్టర్ నుంచి బయటికి రావడం కానీ క్యారెక్టర్ని ఇంకో షేడ్లో చూపించడం కానీ జరగలేదు బేసిక్గా. వాళ్ళు చాలా బాగా అర్థం చేసుకున్నారు. అంటే సీన్ పేపర్ ముందే తీసుకొని సార్ అయితే ఆల్మోస్ట్ ప్రిపేర్డ్గా రెడీగా ఉండేవాళ్ళు అనమాట. సార్కి డైలాగ్స్లో కానీ లేదంటే పర్ఫార్మెన్సెస్లో కానీ ఎక్కువ ఏ చేంజెస్ కానీ అవి కానీ చెప్పుకోవడం ఏం లేదు. కాకపోతే ఇందాక సార్ చెప్పినట్టు ఆ క్యారెక్టర్కి ఉండాల్సిన కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కదా, అవి మాత్రమే నేను గుర్తు చేస్తూ సార్ ఇది ఇలా వెళ్ళాలి, ఈ క్యారెక్టర్ ఇలా వెళ్ళాలి అనే డిస్కషన్స్ మాత్రమే జరుగుతుండే అనమాట బేసిక్గా. యాక్చువల్లీ సెట్లో కూడా సార్ ఒక 2-3 టేకులు వేసిన, అంటే ఫస్ట్ టేకు సౌండ్ వల్లనో కెమెరా మూమెంట్ వల్లనో దేని వల్లనో ఫెయిల్ అయినా పర్టికులర్గా అదే డైలాగ్ ఉంటుంది, అట్లనే ఉంటుంది సేమ్. ఎందుకంటే ఆయన చూసి నేను కూడా సెట్లో నేర్చుకుంటుండే అనమాట. మస్తు అనిపిస్తుండే. ఎందుకంటే స్టార్టింగ్ 1 షాట్ 2 షాట్లు 3 షాట్లు 4 షాట్లు 5 షాట్ల వరకు సేమ్ యాటిట్యూడ్ మొత్తం అట్లనే దింపుతుండే అనమాట. ఎట్లా ఆబ్వియస్ పాసిబుల్ అనుకుంటుండే. ఇంకా ఆయన సార్ది ఎప్పటి నుంచో ఎక్స్పీరియన్స్, ఇంకా ఊళ్ళల్లో బాగోతలు అవి ఇవి చేస్తుండే అంట. అట్లా అక్కడ యాక్టర్స్కి అంటే డ్రామా, స్టేజ్ డ్రామా లేదు, నేను స్టేజ్ ఆర్టిస్ట్ ఏం కాదు. లాస్ట్ టైం మీరు ఏదో చెప్పారు. అంటే అవకాశం ఉంటే నాటకాలు ఆడతాను అంతే తప్ప అంటే స్టేజ్ నుంచి వచ్చిన వాడిని కాదు నేను. ఓకే ఓకే సార్. అంటే యాక్టర్స్ నాటకాలు స్టేజ్ మీద నాటకాలు చేయడం అని చేయలేదని చెప్పారు కదా, అదే యాక్చువల్ చేసాం. అంటే చాలా మంది థియేటర్ ఆర్టిస్ట్ అని అనుకుంటారు, థియేటర్ బ్యాక్ డ్రాప్ నుంచి వచ్చాడని కాదు. నాటకాలు ఆడదు. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ చేస్తాము, యాడ్ ఫిల్మ్ చేస్తాము, సినిమాలు చేస్తాము, సీరియల్ చేస్తాము. అలాగా ఎవరైనా ఒక నాటకంలో క్యారెక్టర్ ఉంది సార్ అంటే వేస్తాను. ఓకే ఓకే అట్లా చెప్పారు. అంతవరకే తప్ప. కానీ సెట్లో మాత్రం ఎన్ని టేకులు చేసినా సేమ్ బాడీ లాంగ్వేజ్, సేమ్ డైలాగ్, ఇంకా అన్ని 4 షాట్లు ఉన్నా అదే ఉండేది అనమాట. అంటే ఆ సార్ ఆ లిమిటేషన్ ఉంటుండే. అంటే బేసిక్గా ఇలాంటి యాక్టర్స్ ఉంటే ఏమవుతుందంటే మేకర్స్కి పెద్దగా పనులు ఉండవు అనమాట. కంటిన్యూటీ అంటే మెయిన్ యాక్టర్స్కి కావాల్సింది ఫస్ట్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ క్యారెక్టర్లో ఉంటూ కంటిన్యూటీ అనేది చాలా ఇంపార్టెంట్. టెక్నికల్ సైడ్ వస్తే కొద్దిగా కంటిన్యూటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ విషయాన్ని ప్రాపర్గా మెయింటైన్ చేసేవాళ్ళు. ఎన్ని టేకులు చేయని అంటే మిగతా ఏదో టెక్నికల్ ఇష్యూస్ వల్ల రీటేక్ చేసినా కూడా కంటిన్యూటీ చాలా బాగా మెయింటైన్ చేసేవాళ్ళు అనమాట. ఆ విషయంలో మాకు పెద్ద పని ఉండేది కాదు. అంటే మళ్ళీ వెళ్ళి సార్ ఇది కంటిన్యూటీ, ఈ డైలాగ్ అప్పుడు ఇలా చేశారు అని చెప్పి చూపించాల్సిన అవసరం లేదనమాట. ఆ మెమరీ పవర్ కానీ డైలాగ్ అనేది ఇంకా చాలా బాగా రిమెంబర్ చేసుకునే వాళ్ళు అనమాట. చాలా గుర్తుపెట్టుకొని ఎన్ని టేకులు అయినా సరే ఎవ్రీథింగ్ ప్రాపర్గా డెలివర్ చేస్తారు. డిక్షన్ సార్ చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఒక టేక్ చేసినప్పుడు ఏ టెంపో ఏ డిక్షన్ అయితే ఉంటుందో అది 2 టేకులు అయినా 3 టేకులు అయినా 4 టేకులు అయినా 5 టేకులు అయినా చివరి టేక్ అయినా కూడా అదే రేంజ్లో ఉండేది అని సార్ చెప్పడం. అదే అర్థమైంది. సిరీస్ మొత్తంలో నాకు కామెడీ అన్నీ అసలు ఎక్కడ కూడా మనం బోర్ కొట్టి కొంచెం స్కిప్ చేసి చూద్దాం ఇలా కాకుండా వెళ్తూ ఉంటుంది కదా. నాకు బాగా అనిపించింది
నేను ఇలా వేలు చూసుకుంటాను కదా, ఉమ్. అప్పుడు ఆ మ్యూజిక్ వస్తుంది, అవును అవును వండర్ఫుల్ మ్యూజిక్ అండి. ఎగిరిపోవే రామచిలక అని అట్లా ఒక చిన్న పాటలాగా వస్తుంది కదా, అది ఎంతమంది ఆశ కదండి. ఎగ్జాక్ట్లీ. ఆడవాళ్ళకి చదువుకోవాలని ఎప్పుడెప్పుడో అనుకుని ఉంటుంటారు, కొంతమంది కోరికలు తీరుంటాయి, తర్వాత ఎప్పుడో కష్టపడి చదువుకుని ఉంటారు. అది ఎంత మంచి మెసేజ్, ఎంత సెన్సిబుల్గా, ఎంత బ్యూటీగా చూపించారంటే ఎక్సలెంట్ సీన్ అది. అది ఎన్నిసార్లు చూసినా నాకు మళ్ళీ మళ్ళీ నేనంటే నేను చూసిన వాటిలో నేను చేసింది మళ్ళీ మళ్ళీ చూసే అంత పెద్ద ఇంట్రెస్టెడ్గా నేనేం అనుకోను. ఓకే, మనకు అప్రిషియేషన్ వచ్చాయా, ఇంకా మనం ఇంకా డెవలప్ ఎలా చేసుకోవాలి క్యారెక్టర్ ఒక ఆర్టిస్ట్గా, ఇలా ఉంటుంది. కానీ అది మాత్రం నేను ఇలా చూసుకున్నప్పుడు నాకు తెలియని ఒక ఫీల్, ఇప్పటికీ నేను ఎప్పుడైనా చూడాలనిపిస్తే ఆ సీన్ పెట్టుకుని చూస్తా. గ్రేట్. మళ్ళీ తర్వాత అది జాతీయ గీతం నేర్చుకునేటప్పుడు అది కూడా మంచి సీన్. సరదాగా స్టార్ట్ అయినా నేను ఏదో పట్టుదలగా నన్ను ఇలా అంటారేంటి, నేను కూడా అందరి ముందు నిరూపించుకోవాలి అన్న ఒక చిన్న థాట్ లేడీస్ని ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చి వాళ్ళలో ఉన్న ప్రతిభ నలుగురు చూసేటట్టు, వాళ్ళు కూడా ఒక మంచి మెసేజెస్గా ఉండాలి అని చెప్పే కొన్ని సీన్స్ ఉంటాయి కదండి. తర్వాత ఆమె చెప్తుంది కదా, ఇప్పటి వరకు ఇంకా లేడీస్ ఇలాగే వంటింట్లో ఉండిపోతున్నారు, వాళ్ళని బయటకు తీసుకురావడానికి మేము చేసే ప్రయత్నంలో మీలాంటి వాళ్ళు ఇంకా మరి రానివ్వట్లేదని తిడతా. అంటే ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ స్టోరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏదో తిట్టడం గొడవ పడ్డం అక్కడ కాదు, ఒక మంచి ఫ్యామిలీనే కావచ్చు, చిన్నవే చిన్న వాళ్ళ ఈమెకి కూడా పెద్ద ఇంట్రెస్ట్ లేదు బయటికి వెళ్ళాలని, ఈయనకేంటి అంతా నేను చూపించుకోవాలి సరదాగా, అందరికి కష్టం వస్తే నేను నిలబడాలి. చాలా మంచి సబ్జెక్టు, దాన్ని ఎంత అద్భుతంగా తీసుకెళ్లారు కదండి. చాలా అసలు ఎక్కడ ఒక చిన్న మైనస్ తీయడానికి లేకుండా, ఎక్కడైనా ఇది ఎందుకు ఈ సీన్ అనవసరంగా యాడ్ అయింది, వీళ్ళు ఎవరో వచ్చారు వేస్ట్గా, ఇది ఎందుకు ఇంత టైం వేస్ట్ అవుతుంది అని కాకుండా చాలా బాగా తీసుకెళ్లారు సబ్జెక్ట్ మొత్తం కూడా. ప్రతి సీను అందులో చిన్న చిన్న క్యారెక్టర్స్ ని కూడా మనం ఎంజాయ్ చేస్తాం. అవును, వాళ్ళకి డైలాగ్స్ ఉంటాయి, మనం ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు అన్ని క్యారెక్టర్స్, సన్నీ లాంటి క్యారెక్టర్స్ చాలా మంది ఉంటారు. అవును, వాళ్ళు కొత్తగా పెళ్ళైనప్పుడు పాపం తొందరగా ఇంటికి వెళ్ళాలనో లేదంటే వైఫ్తో అన్ని విషయాలు డిస్కషన్ చేస్తూ ఉంటారు, తర్వాత మాట్లాడరు, అది వేరే విషయం. అలాంటి క్యారెక్టరు. తన అబ్బాయి ఎక్కడో పాపం యూఎస్ వెళ్ళాలనుకుంటే శివరపల్లికి వచ్చి పడ్డాడు. అతని కష్టాలు మామూలు కష్టాలు కాదు. నాకు ఇంకా అసలు ఫుల్ నవ్వుకుంది ఏంటంటే, అకిరా అని పేరు పెడితే వాళ్ళు గొడవ పెట్టుకోవడానికి లోపలికి వస్తుంటే సన్నీ బయటికి వెళ్ళిపోతాడు. మనం ఏదైనా సినిమాకి పోదామని చెప్పి బయటికి వస్తూ ఉంటారు, వాళ్ళు వస్తారు, గొడవకి వెళ్తారు. అది బాగుంటది చాలా. ఆ గొడవ సీన్ కూడా అసలు ఎంత బాగా, అందరూ పెద్ద రౌడీస్ లాగా, అంటే టైం పాస్ కాదు, ఇప్పుడు గొడవ ఫైట్ కావాలి మాకు, మళ్ళీ కొట్టుకోరు. అక్కడ నిల్చున్న తర్వాత ఇంకా ఏంటి ఫైట్ స్టార్ట్ చేయడానికి వీళ్ళు పాపం ఈయన తుపాకీ, అందరూ రౌడీజం భలే చేస్తారనమాట. అందరు కూర్చొని ఇప్పుడు ఏంటి ఎన్ని గంటల గంట, 11 గంటలుగా, అదేంటి వాళ్ళకి బుద్ధి లేదా, పొద్దున అంటే రాత్రిపూట పెట్టుకుంటారా ఫైట్, అసలు ఏం డైలాగ్స్ అంటే అసలు మామూలు డైలాగ్స్ కాదు, భలే సరదాగా ఉంటుంది వీళ్ళు ఫైట్కి. ఈయన ఈ తుపాకీ ఒకటి పట్టుకుని ఏంటది ఏమంటారు తుపాకీ అంటే, తుపాకీ అంటే ఇది చిన్న పిస్తోలా ఏమంటారు, తుపాకీ అదేనా, అది పట్టుకుని పెట్రోల్ గురించి కాదు అందరికి చెప్పాలి. ఇప్పుడు నేను తుపాకీ తీసుకెళ్తున్నాను అందరూ చూడాలి కదా, ఏంటి మీ ఆయన ఆవిడ అంటే ఇప్పుడు నేను మనోడిని ఎవరో మాట్లాడిండంట, నేను వెళ్తున్నా అంటే ఇప్పుడు నేను ఏదో పెద్ద ఫైట్ నేను ఆపేస్తున్నాను, ఇప్పుడు నాకు అందరూ భయపడతారని ఇదంతా ఉంటుంది కదా, కొంచెం చూపించుకోవాలని. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఒకటి పెడితే ఈయన కింద పడిపోతారు. అసలు అన్ని సీన్స్ కూడా ఏది కూడా చాలా ఫన్. నేను నా సీన్లో కూడా ఇంత ఈవిడకి అసలు ఆ సర్పంచ్ గారికి మంచి చెప్పేదే అబ్బాయి, మళ్ళీ ఆ అబ్బాయి కూడా పిన్ చేయడం అంటే నువ్వు నేను చూడు ఓకే ఏదో ఒక సంతకం పెట్టగానే నేను గ్రేట్, సంతకం నేర్చేసుకున్నా అంటే ఎవరు సత్తా వాళ్ళది, అంతే. సంతకం నేర్చేసుకున్నా కదా, నువ్వు ఎగ్జామ్ అంత కష్టపడి రాసే ఎగ్జామ్ అంత ఈజీ ఈమెకి, ఎవరు సత్తా వాళ్ళది నీకు అందుకే రాలేదు కదా అని అంటే వాళ్ళ ఈగో హట్ అయినట్టే కదా. ఇప్పుడు ఆ అబ్బాయి అట్లా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ నేను
కష్టపడి నేర్చుకున్నాను, నాకు రాలేదు అన్నప్పుడు ఓకే మనకెందుకు రాదు అంటే అన్ని మెసేజెస్, అన్ని ప్రతిదీ కూడా సరదాగా వెళ్తున్న బ్యూటిఫుల్ సబ్జెక్ట్. అవును. ఇప్పుడు తుపాకీ వేసుకొని వెళ్తుంటే ఊళ్ళోకి అందరికీ చెప్పుకోవడం అని ఉంటుంది కదా. అవును. చిన్నప్పుడు మాకు ఒక కథ ఉండేది. అంటే వెనకటి రోజుల్లో మగవాళ్ళు కూడా చివరికి పోగులు కుట్టించుకునేవాళ్ళు. మీకు ఐడియా ఉంది కదా? బాగున్నావా బాగున్నావా అంటే ఇవి కదలాలి. నీ మీద ప్రేమతో కాదు, నేను చెవులు కుట్టించుకుని నాకు పోగులు చూడాలి బాగున్నావా బాగున్నావా. అట్లాగే వెనకటి రోజుల్లో కొంచెం రిచ్ ఉన్న వాళ్ళు బంగారు పన్ను కట్టించుకునేవాళ్ళు. పళ్ళు కూడా బంగారు పన్ను కట్టించుకున్నారు. ఎవరై అడిగొస్తున్నావు బాగున్నా నేను ఆయన కనిపిస్తలేడు అంటుండేనట. అంటే పన్ను కట్టియాలని. కూరగాయలకు వెళ్తే ఆయన 4 ఉంగరాలు పెట్టుకున్నారు అనుకోండి. ఇవి ఎట్లా అమ్ముతున్నావా, ఈ వంకాయలు ఎట్లా, అరే ఇట్లా అన్నట్టు నేను కూడా తుపాకీ వేసుకొని దారిన పోయే వాళ్ళందరినీ ఆపి అటకాయించేసి ఇటు నేను పోతున్నా, వాడు సెక్రటరీ ఏదో ఆయన పొరుగురికి పోతున్నా అని చెప్పి చెప్పుకోవడం అనేది తనను తాను ఒక క్రియేట్ చేసుకోవడం. ఊరు వాళ్ళకందరికీ నేను పెద్ద ఏదైనా ఒక మోతుబరి ఈయన పోతున్నా అక్కడ సెటిల్మెంట్ అయిపోతుంది, నేను పెద్ద ఫైటింగ్ పోతున్నా అనుకోవాలని. వాళ్ళు ఏమనుకుంటారో తెలియదు కానీ ఈయన మాత్రం నేను ఇప్పుడు ఏదో నేను పెద్ద సమస్యని సాల్వ్ చేయడానికి వెళ్తున్నానని వాళ్ళందరికీ చెప్పడానికి ట్రై చేస్తాడు. చూడండి, అది మామూలుగా ఉండదు సీన్స్. చాలా బాగుంటది. వెనకేసుకొని పదరా వెళ్దాం, మళ్ళీ తీయడం, ఇలా వేసుకోవడం. అదే యాక్చువల్గా ఈ షోలో ఉన్న ఎవ్రీ క్యారెక్టర్కి ఉన్న బ్యూటీ ఆఫ్ ద క్యారెక్టర్ అంటారు కదా, అదే బేసిక్గా. అంటే ఏంటంటే వీళ్ళు ఒకరొకరు పర్సనల్గా ఎటువంటి వాళ్ళైనా కానీ, సర్పంచ్ ఏంటంటే షో ఆఫ్ చేసే మనిషి అయినా కానీ, మేడం ఇంకో క్యారెక్టరైజేషన్, తనది ఇంకో క్యారెక్టరైజేషన్. అంటే చిన్న చిన్న క్యారెక్టర్స్ కూడా మీకు కనిపించే చిన్న చిన్న క్యారెక్టర్స్ కూడా వాళ్ళు పర్సనల్గా ఏదైనా అయి ఉండని, కానీ అమాయకులు ఫైనల్గా. అవును, ఇన్నోసెన్స్ ఉంటుంది. అవును, చాలా ఆ ఇన్నోసెన్సే మాకు చాలా క్యూట్ అనిపించింది. అవును, ఎవరు హార్మ్ చేసేవాళ్ళు కాదు, ఎవరికి ఇబ్బంది పెట్టుకునే వాళ్ళు కాదు. కాకపోతే ఎవరి ఐడెంటిటీ మేము మా ఐడెంటిటీ మేము చూపించుకోవాలి, మేము గ్రేట్ అని చెప్పుకోవాలన్న బాధ అంతే ఇక్కడ. ఆయన ఉప సర్పంచ్ కూడా పోస్టర్ పెట్టగానే నా ఫోటో లేదనుకో, నా ఫోటో ఇంతే ఉంది, ఫోటో పెద్దగా ఉంది, ఇది అక్కడ పెట్టిద్దామా, అక్కడ లాస్ట్ గేట్ రోడ్డు మీద పెట్టిస్తాడు. దాని వల్ల సమస్య వస్తుంది. అసలు వీళ్ళు ఎలా వచ్చారో తెలియట్లేదు. మళ్ళీ తానే అందరి మధ్యలో నలిగిపోయే ఏకైక వ్యక్తి పాపం. అంటే నాలెడ్జ్ ఉన్న వ్యక్తి కదా తను. వీళ్ళందరికీ ఏంటి హ్యాపీ లైఫ్, ఏది లేదు, గొడవలు లేదు, ప్రాబ్లం. తను ఏంటంటే ఎదగాలనుకుంటున్నాడు, బయటకు వెళ్ళాలనుకుంటున్నాడు, అక్కడ నుంచి వచ్చాడు. కానీ తర్వాత తనకు అర్థమైందంటే దీంట్లో చాలా హ్యాపీనెస్ ఉందనేది. అవును, ఎంత బ్యూటిఫుల్ కదండి సబ్జెక్ట్. మనం ఎంత తెలివితేటలు తెచ్చుకున్నా, ఎంత గొప్ప స్థాయికి వెళ్ళాలనుకున్నా, చిన్న చిన్న విషయాలే మనకు సంతోషాలు ఇస్తాయి కదా. ఆ ఒక్క విషయాన్ని ఎంత, నాకు తెలిసి ఇంత ఈ మొత్తం స్టోరీలో నాకు అర్థమైంది అయితే అది బ్యూటిఫుల్ రైటింగ్. అంటే బేసిక్గా ఒరిజినల్లోనే చాలా అద్భుతమైన రైటింగ్ ఉంది. దాన్ని మార్చడానికి ఏమైనా ట్రై చేసి కూర్చొని మనం మార్చడం అంటే ఏంటి అంటే అడాప్టేషన్, నేటివిటీకి తెచ్చుకోవడం. నేటివిటీ అంతే, మన నేటివిటీ తెచ్చుకోవడం అంతే. తెలంగాణలోకి దాన్ని అడాప్ట్ చేయడమే బిగ్గెస్ట్ ఛాలెంజ్ యాక్చువల్లీ. అంటే దాన్ని ప్రాపర్గా చేసినట్టయితే రైటింగ్ గురించి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అండి, ఆల్రెడీ మనం పంచాయతీ చాలా మంది చూసేస్తున్నారు. ఓకే, మనం ఏదన్నా కొంచెం ఇటు అటు అయినా కూడా బ్యాలెన్స్ తప్పినా ఏంటంటే ఇది కొంచెం ఓవర్ అయిపోయింది, లేదంటే కొంచెం ఇదైంది, ఇట్లా మాటలు వస్తాయి. ఇక్కడ ఏంటంటే ప్రతి క్యారెక్టర్కి వాళ్ళ లిమిటేషన్స్ తెలుసు, అందరు చాలా బాగా చేశారు. ఏంటంటే ఎక్కడ కూడా నేటివిటీ తప్పలే. ఎవరైనా ఇప్పుడు మనం మాట్లాడుకునేటప్పుడు అది నేటివిటీకి దగ్గరగా లేదు అని ఎవరైనా ఒక్కరు చెప్పండి. ఆ ఊరు కానివ్వండి, మనుషులు కానివ్వండి, అన్నీ ఆల్మోస్ట్ ఇప్పుడు ఎక్కడైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి. మనం ఎంత అద్భుతమైన విషయం చేసినా కూడా చిన్న చిన్న ఉంటాయి. అది చూసుకుని మనం అద్భుతాన్ని మిస్ అయిపోతాం కదా. ఎప్పుడైనా అది చూడకూడదు, అద్భుతమే చూడాలి. ఇప్పుడు అంత మంచి సబ్జెక్ట్, ఇంత మంచి పేరు వచ్చింది, ఇంతమందికి రీచ్ అయింది అంటే గ్రేట్ కదా. అదేంటి నేషనల్ ఇది కదండి ఓటీటీ అనేది. అందులో ఇది మన తెలంగాణ యాస ఉండడం ఇంకా హ్యాపీగా ఉంది, ఇంకా హ్యాపీ కదా. అసలు తెలుగు వెబ్ సిరీస్ లో అంత వరకు వెళ్ళింది కదా మంది, అది చాలా హ్యాపీ. ఎంతో మంది దాని గురించి ఇప్పుడు చాలా మంది బయట వాళ్ళు కూడా దాని గురించి మాట్లాడడము
హ్యాపీ అనిపిస్తుంది. చాలా హ్యాపీ. మళ్ళీ ట్రెండింగ్ లో ఉండడం, అది మళ్ళీ రీమేక్, మళ్ళీ రీమేకే ట్రెండింగ్ లో ఉండడం, అందరు ఇష్టపడడం చాలా హ్యాపీగా ఉంటుంది. తెలుగులో రీమేక్ మళ్ళీ టాప్ సెకండ్లో ఉండి 15 రోజులు 16 రోజులు సెకండ్లో ఉండడం అనేది గొప్ప విషయం యాక్చువల్లీ. మళ్ళీ చాలా బాగుంది, మంచి రీచ్. మీకు నచ్చిన సీన్ చెప్తారా? నేను ఆ కుర్చీ కోసమే అయితే అనుకుంటున్నాడో, నేను కూడా ఒక కుర్చీ తెచ్చుకోవాలి అని చెప్పేసి అప్పటికప్పుడు వెళ్ళి కుర్చీ తీసుకొని రావడం, ఆ కుర్చీతోనే మీటింగ్లో కూర్చోవడం, ఎవరైనా కుర్చీ చేసినావా లేదా అని చెప్పేసి అడగటం. అన్ని అంతవరకు వీళ్ళది కదా అది. ఇప్పుడు అబ్బాయి వచ్చాడు, ఆ అబ్బాయికి ఏంటి పెద్ద చైరు, అంత దర్జాగా కూర్చుంటున్నాడు, మనకి ఉండాలి కదా చైర్ అక్కడ. నేను కదా ఊర్లో పెద్ద అన్నట్టు ఫీల్ అవుతుంటా. ఆ కూర్చునేటప్పుడు ఆ కూర్చోవడం చూడడం కూడా కూర్చొని అది బాగుంటుంది. అవును, ఎందుకు సొరకాయ తీసేసి ములక్కాడలు పెట్టాల్సి వచ్చింది? అంటే బేసిక్గా వేరే కూరగాయల గురించి కూడా డిస్కషన్ జరిగింది. మనం కూడా ఆన్యంకాయ అంటే రైటింగ్ లెవెల్స్ లో ఉంటాయి ఇది వంకాయ అన్ని రైటింగ్ లెవెల్స్, మినిమం డిగ్రీ. ముడకాడలతో కొద్దిగా ఫన్ జనరేట్ అవుతుంది. అండ్ ఆయనకు సర్పంచ్కు ములకాడాలంటే ఇష్టమే. దాని గురించి కూడా డిస్కషన్ జరిగిందా? అంటే చిన్న చిన్న పాయింట్లు కూడా డిస్కషన్ చేస్తారు కదా, అట్లా ఆ లెవెల్. సో ఇందాక సార్ అన్నట్టు కూడా మన నేటివిటీకి ఇంకా ఎక్కువ చేయొచ్చు, ఇంకా చాలా చేయొచ్చు అనే పర్స్పెక్టివ్లో ఇప్పటివరకు చాలా విషయాలు తెలంగాణ నేటివిటీకి, ఆ కళ్ళు కానీ లేదంటే ఇంట్లో వాళ్ళు తాగరా అనే డిస్కషన్ గురించి ఇట్లాంటివన్నీ చాలా జరిగింది. అందులో ఒకటి ఇంకోటి థింగ్ ఏంటంటే ఉదయ్ ఉప సర్పంచ్కి పంచ కట్టించాలని ఒక డిస్కషన్. సో పంచ కట్టిస్తే బాగుంటుంది, సర్పంచులు ఊర్లో ఈవెన్ ఆఫీస్ కూడా పంచాలు కట్టుకోవాలి డిస్కషన్ జరిగింది. బట్ ఏంటంటే లుక్ టెస్ట్ చేసిన తర్వాత లుక్ టెస్ట్ లో కొంచెం మాకు అంటే అతని ఫిజిక్ సరిపోలేదు, అది అతని ఫిజిక్ సరిపోలేదు, లేక వి స్టిక్ టు పైజామా అండ్ థింగ్ అన్నమాట, లాల్చి. లేదంటే అట్లా వెళ్తుండే బేసిక్. అట్లా చాలా ఎవ్రీ డిస్కషన్, అంటే ప్రతి డిస్కషన్ జరిగిన విషయం అంటే ఏముండదు అక్కడ. చాలా విషయాలు పిన్ టు పిన్ డిస్కషన్ జరుగుతాయి. బట్ ఏంటంటే ఏది ఫైనల్ అవుతుంది అంటే పాసిబిలిటీస్ కూడా చాలా ఉంటాయి కదా బేసిక్గా. సో ఆ పాసిబిలిటీస్ని దృష్టిలో ఉంచుకొని ఏం చేయగలుగుతాం, ఏం చేయలేము అనే విషయాలన్నీ డిస్కస్. ఇప్పుడు మీరు కూరగాయల గురించి అడిగితే ఇంత పెద్ద విషయం వచ్చింది. కూరగాయలు ఎందుకు పెట్టారంటే ఏం చెప్తారు? మీకు నచ్చిన సీన్ ఏంది? నాకు నచ్చిన సీన్ మీరు అన్నట్టు యాక్చువల్లీ మ్యారేజ్ డే. బికాజ్ అక్కడ తెలంగాణలో వెడ్డింగ్స్లో ఎట్లా ఉంటుందంటే చిన్న వాటికి చాలా ఫీల్ అవుతూ ఉంటారు. కూల్ డ్రింక్ చల్లది కూడా, ఆ చల్లది ఎంత చల్లగా ఉన్నదాని కూడా ఫీల్ అవుతారు అనమాట బేసిక్గా. సో అట్లాంటి చిన్న విషయాలు నేను చాలా పర్సనల్గా చూసి వచ్చిన కాబట్టి, పర్సనల్ పర్టికులర్ ప్లేస్మెంట్లో కూర్చోబెట్టకపోతే కూడా ఇబ్బంది పడతారు. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ టు ఎంజాయ్ అనమాట. అంటే మిగతావన్నీ చాలా. కానీ సూపర్ ఏంటంటే పెళ్లి కొడుకు బాధపడిపోయి ఏడిచి నీళ్ళు కారుతాయి, కళ్ళు వాడు ఎంత ఇన్నోసెన్స్ అంటే అసలు మాకు మర్యాద ఇవ్వలేదన్న ఇంకా వాడు కారులో పోతుంటుంటే కూడా కారులో వస్తుంటే కూడా చూస్తున్నాడు. పక్కన ఫ్రెండ్ అక్కడ కూల్ డ్రింక్ కూల్ గా ఇస్తున్నారంటారా? అదేంటి స్కూల్లోనా? విత్ స్ట్రా అంటే ఇది ఎట్లా తాగుతారు? ఇది వద్దు, కూల్ తీసుకురా. నేను ఫుల్ నవ్వుకుంది ఎప్పుడంటే ఆ సీన్ లో నిలబడి సరే నువ్వు కూడా తిట్టు అంటే ఆగిపోతాడు. ఎంత నవ్వుకున్నాను ఆ టైం. అంటే వంశీ చాలా బెస్ట్ యాక్టర్ అన్నమాట యాక్చువల్గా. తనని చూస్ చేసుకోవడం చాలా అంటే ఫస్ట్ అంటే ఆడిషన్కి రాకముందే తన గురించి డిస్కషన్ జరిగినప్పుడే తన టైమింగ్ అదంతా తన ప్రీవియస్ ఫిల్మ్స్లో చూసిన ఐడియా ఉందన్నమాట బేసిక్గా. డిస్కషన్ జరిగినప్పుడు పెళ్లి కొడుకు క్యారెక్టర్కి క్యాచ్ చేద్దాం అనుకునేటప్పుడు ఇట్ వర్క్స్ ఫ్యాంటాస్టికల్ అని చెప్పేసి అనుకున్నాము. ఆడిషన్ తీసుకున్నాక అంటే ముందే డిసైడ్ అయిపోయినాం, కానీ ఆడిషన్ తీసుకున్నాక ఇంకా ఒక క్లారిటీ వచ్చింది తన మీద. అంటే తను ఆలునా అతని పేరు ఏంటి? బాలు. సారీ అంటే రాయడం నాకు అదే గుర్తుందనమాట. బాలు అని రాసిపోయి ఆలు. పాప ఎన్ని కష్టాలు ఆ పెళ్లి కొడుక్కి. నరేష్ అంటాడు కట్టేయండి సార్, ఎవరు చూడరు కట్టేయని.
చాలా తక్కువ చదువుకుంటారు కదా, మళ్ళీ చదువుకున్నాడు మొదటివరకు వచ్చి వేరే తీసుకురాబట్టి పాపం ఏడికి పోయి తీస్తాడు, మళ్ళా టౌన్కి పోయి తీసుకుని రావాలంటే ఏదైతే అని కానీ సార్ అని చెప్తాను. మీకు నచ్చిన సీన్ ఏంటి? అదే ఊర్లో పెళ్ళికి సంబంధాలు తిరిగిపోతాయి కదా, సర్పంచ్ సాబు ఇంటికాడ వాళ్ళు మాట్లాడుకుంటారు కదా, ఎందుకు క్యాన్సిల్ అయిన పెళ్ళి అంటే చదువు ఎందుకు అని అంటారు ఆడోళ్ళకు, చదువు లేదనే వెళ్ళిపోయినట్టు. చాయ్ బండి అది నాకు మస్తు ఇష్టం అది ఆ సీన్. చాలా అప్పుడు మీ డైలాగ్స్ చాలా బాగుంటాయి. అది అంటే ఊర్లలో అట్లనే ఉంటది, ఇప్పటికీ అట్లనే ఉన్నాయి. ఈ సిరీస్ కొంతమందికి కన్సర్న్ అండి. ఇప్పుడు మనం పక్కింట్లో ఏం జరుగుతుందో ఒక్కోసారి మన ఇంట్లో మన నలుగురు ఉంటే ఒక్కరి విషయంలో లైఫ్లో ఏం జరుగుతుందో ఒకరికి తెలియట్లేదు, అట్లా ఉన్న సిచ్యువేషన్లో ఉన్నాం మనం. కానీ ఊర్లో ఎక్కడో మన కొట్టు పెట్టుకున్న అతని వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరుగుతుందో కూడా వీళ్ళు డిస్కస్ చేసుకుని, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం రాగానే వాళ్ళు రియాక్ట్ అయ్యి వాళ్ళకి ఏదైనా మంచి జరగాలని కోరుకుంటారు చూడండి. ఇవన్నీ చాలా సెన్సిటివ్గా అంత మంచిగా సబ్జెక్ట్ చూస్తున్నప్పుడు అందుకే నేటివిటీకి బాగా దగ్గరయ్యి అంతమందికి రీచ్ అయింది. మనం అనుకుంటాం కానీ ఏదో గొప్పగా అంటే గొప్ప మీన్స్ ఏముంది, ఫ్యామిలీ మన లవబుల్ సిచ్యువేషన్సే కదా, ఆ సిచ్యువేషన్స్ని అంత అందంగా చూపించేసరికి ఇంతమంది కనెక్ట్ అయింది. చిన్న చిన్న నియాన్సెస్ కూడా ఎట్లుంటాయంటే ఆడ సెక్రటరీ వచ్చినప్పుడు చాయ్ పీసారా అంటుంటే నువ్వు అన్నాడు, ఆయన కొత్తగా వచ్చిన సెక్రటరీ అంటే చిన్న చిన్న మన ఊర్లో ఎట్లా చూస్తాం దగ్గరికి ఏం చూస్తాం, ఇది కూడా అందరికి దగ్గర అనిపించింది అనమాట, అంత అడాప్ట్ చేసుకురు జనాలు. మెయిన్ అందులో పెద్ద హీరో ఎవరంటే పెయింటర్, అసలు ఏం మాత్రం డోంట్ కేర్, అంతే వచ్చింది ఏంటి ఇంకా అవ్వలేదంటే నేను కోపం వస్తే వదిలేసి వెళ్ళిపోయాడు హ్యాపీగా వెళ్ళి పడుకొని. నీకయ్యా టెన్షన్ నాకు కాదు ఏదో అంటే డైలాగ్ ఏంటండి అది, ప్రెజర్ ఉన్నప్పుడు దాన్ని మూత తీసి ఏమైతుంది, ప్రెజర్ ఉన్నది నీకు నాకు కాదు అంటే అది ఊళ్ళో ఒక్కడే ఉన్నాడు కాబట్టి అంత అంటే అంతే కదా, తనకు క్లారిటీ ఉంది నా దగ్గరికే రావాలి అని. ప్రతి 3 days పేమెంట్ ఒక్కసారి ఇస్తా అనేసరికి ఇదేదో ఆలోచించేటట్టుంది, ఓకే పర్లేదు అప్పుడు కూడా ఎగిరి గంతేసి కూడా కాదు, ఓకే నేను వస్తాను అంత ఇది కూడా కాదు, యాటిట్యూడ్. అది లైన్స్ బాగుంటాయి నిజానికి, ఆడపిల్లని చదివించడం నిజంగా అడ్డగాడిదా అని. యాక్చువల్లీ ఊర్లలో ఇప్పటికీ అట్లనే ఉంటాయి చాలా మటుకు, ఇంకా రూటెడ్గా లోపలికి వెళ్తే ఇప్పుడు మేము చేసిన షూటింగ్ లొకేషన్స్ కానీ చాలా మటుకు అట్లనే చిన్న పిల్లలకు పెళ్లి చేయడం ఇవన్నీ ఉంటాయి, చదువుకోరు 10th అయిపోగానే పెళ్లి చేస్తుంటారు. నాకు అందుకే ఆ ఎపిసోడ్ బాగా కనెక్ట్ అయింది అనమాట. ఇంకా మనం రీచ్ అయింది అనుకుంటాం కానివ్వండి, కొంచెం రూటెడ్ ప్లేసెస్లో ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ అలాగే ఉన్నాయి. వాళ్ళందరికీ కొంచెం ఎంత మనం మంచి చెప్పగలిగితే అది ఎంత తొందరగా వాళ్ళకి కనెక్ట్ అయితే చాలా అందరికీ అది యూజ్ అవుతుంది కదా. ఇప్పుడు మనం దీంట్లో చూసుకుంటే దాదాపు అరే ఇది మా ఊర్లో జరిగింది కదా, మన ఊర్లో జరిగింది కదా, అరే నిజంగా మనం కూడా చేసినాం కదా, ఇట్లాంటివి అన్ని కనెక్ట్ అవుతూ ఉంటారు ప్రతి దానికి. సింపుల్గా సరదాగా హ్యాపీగా కూర్చుని చూస్తూ 1-2 సార్లు ఆలోచించేదానికి మెదడుకి మేతలాగా ఆలోచించే కేపబిలిటీ ఉన్న సబ్జెక్ట్. మీరు అక్కడే బాన్స్వాడలో జుక్కల్లో ఆ ప్లేస్నే ఎందుకు పిక్ చేశారు? అంటే చాలా లొకేషన్స్ చూసినాం అనమాట బేసిక్గా, కొంచెం దగ్గరగా ఎక్కడెక్కడ చూసిన మేము బయలుదేరి కానీ చాలా బాగా చూసినా, అక్కడ జనాలు కూడా చాలా మంచి వాళ్ళు, మమ్మల్ని చాలా బాగా ట్రీట్ చేశారు. నైస్. ఏదైనా వీళ్ళు అవసరం వస్తే డింగుమని వెళ్ళిపోయి ఎవరో ఏదో అడిగితే కూడా వాళ్ళ ఇంట్లో నుంచి ఒక గ్లాసు గిన్నె ఏది కావాలంటే తెచ్చేసుకునేవాళ్ళు. లొకేషన్కి మేము స్టే చేసిన ప్లేస్కి 20 కిలోమీటర్ దూరం, 20-30 కిలోమీటర్ దూరం. మేము అయితే ఇంట్లో షూట్ చేసామో వాళ్ళు ఇంకెంత లవబుల్, రాత్రికి మేము చపాతీలు చేసిస్తాము, కర్రీ చేసిస్తాము అని అడిగేవాళ్ళు నన్ను. చాలా మంచిగా ఉంటుంది. ఒకసారి మా షూటింగ్ అయిపోయినాక ఒక 4-5 సినిమా షూటింగ్ జరుగుతుంది ఇప్పుడు అక్కడ. మ్యూజిక్ విషయానికి వస్తే రింగ్ టోన్ పంచాయతీలో అసలు చాలా మంది కనెక్ట్ అవుతారు, రింకీ పాప అని. ఇది కూడా చాలా బాగుంది అంటే ఆ మ్యూజిక్. కానీ బీజిఎం అది ఎందుకు అంటే అదే పెడితే బాగుండేది అనే ఉద్దేశం మీకు లేదా? అదే అంటే దాంట్లో ఉన్న సెన్స్ని మనము ఎసెన్స్ని తీసేయకుండా దాంట్లో అంటే బేసిక్గా ఏదైనా సరే మ్యూజిక్ కూడా ఎట్లా పుడుతుంది అంటే ఆ క్యారెక్టర్ వరల్డ్స్ని కానీ ఆ క్యారెక్టర్ యొక్క ఆ క్వాలిటీస్ని కానీ ఆ సీజన్కి ఉండే ఎసెన్స్ని కానీ దాన్ని బట్టి బేసిక్గా మనం మ్యూజిక్ ఇవ్వాల్సి ఉంటుంది.
సో ఒరిజినల్కి ఉన్న ఎసెన్స్కి తగినట్టు మ్యూజిక్ ఈ అప్రోచ్లో వెళ్తే వర్క్ అవుతుంది అనే పర్స్పెక్టివ్ వెళ్ళింది అనమాట. కానీ యాజ్ ఇట్ ఈస్ ఆ ట్యూన్లు మనం వాడడం అనేది దట్ ఈస్ నాట్ వర్క్స్ ఇన్ ఎనీ అదర్ థింగ్. సో ఇక్కడ రీమేక్ చేస్తున్నాము, ఈవెన్ మ్యూజిక్ కూడా రీమేక్ చేయాల్సి ఉంటుంది డెఫినెట్గా. మ్యూజిక్ కూడా డెఫినెట్గా అంటే కొత్త అప్రోచ్తో వెళ్ళాల్సి ఉంటుంది, ఎసెన్స్ మాత్రం కోల్పోకూడదు. మీకు నచ్చలేదా సాంగ్? నచ్చింది. ఏంటిది ఫోన్ రాగానే సర్పంచ్ ఫోన్ ఎత్తయ్యో, ఏది మీరు ఓన్లీ ఓ సర్పంచ్ ఫోన్ ఎత్తయ్యో. బీజిఎం రింగ్ టోన్ గురించి ఆడుతున్నా, బీజిఎం త్రూఅవుట్ మ్యూజిక్ గురించి ఆడుతున్నా. త్రూఅవుట్ మ్యూజిక్ అంతే ఆల్మోస్ట్. అంటే మన కథకు మనం దీన్ని ఎంత బెస్ట్గా చెప్పగలము, అంటే ఫోకస్కి వెళ్దామా లేదంటే కొంచెం వెస్ట్రన్ స్టైల్లో వెళ్దామా, ఈ కైండ్ ఆఫ్ డిస్కషన్స్లో తీసుకున్న డెసిషన్ అనమాట. సో ఎసెన్స్ ఎక్కడ పోదు, ఈ కథను ఎంత బెస్ట్గా చెప్పగలిగే టూల్స్ని వాడుకొని చెప్పగలుగుతామో మ్యూజిక్ని కూడా అలాగే వాడుకొని ప్రాపర్గా చెప్పినాం అన్నమాట. సార్ సింజిత్ అని మ్యూజిక్ డైరెక్టర్, తనకు టైం లేకుండే బేసిక్గా, ఓన్లీ 15 డేసే ఉండే దీన్ని ఫినిష్ చేసి డెలివరీస్ అమెజాన్కి ఇవ్వడానికి. సో ఆ టైంలో తను డే అండ్ నైట్ కూర్చొని మేము ఏం చెప్పినా ప్రాపర్గా వినడము, తను క్రియేట్ చేయడము, తన ఐడియాస్ అన్నీ చాలా టైం ఉన్నప్పుడు, చాలా డిస్కషన్స్కి టైం ఉన్నప్పుడు చేయడం, దట్ ఈజ్ అనదర్ కేస్. బట్ తనకు టైం లేకున్నా కూడా ఏ డిస్కషన్ని కూడా ఇది అంటే పేషెన్స్ కోల్పోవడం ఇట్లాంటివి ఏం లేవన్నమాట. తనతో చాలా పేషెంట్గా కూర్చొని ఎవ్రీ ఐడియాని తీసుకొని తన ఐడియాస్ చెప్తూ 15 డేస్లో ఫినిష్ చేసి మాకు ఇచ్చేసాడు యాక్చువల్లీ ప్రాజెక్ట్. కానీ బాగుందండి మీరు అసలు బాగుంటుంది. ఎక్కడ అసలు మామూలుగా సాంగ్ వస్తుంది కదా, మనం కొంచెం సీన్ ప్లే అయిన తర్వాత వస్తుంది కదా, అది కూడా ఎక్కడ కూడా ఆ మట్టి తొక్కడం కానివ్వండి, బట్టలు ఆరేసేది, ఎగ్జాక్ట్లీ ప్రతిదీ Titles టైటిల్స్ పడేటప్పుడు కూడా సాంగ్ వస్తూ ఉంటుంది కదా, మ్యూజిక్ అంతా కూడా అన్నిటికీ కనెక్ట్ అవుతుంటాం. నేను ఎందుకు అడిగానంటే, అది ఇప్పుడు పంచాయత్ మీరు అనుకున్నట్టే హిందీ చాలా బాగుంటుంది, అది చూసి మళ్ళీ మనోళ్ళది బాగుండదా అని అనుకుంటారేమో అని అట్లీస్ట్ మ్యూజిక్ అయినా వాడదాం, బీజిఎం వాడదాం, అది అందరికీ రీచ్ అయింది కదా అని వాడలేదు, చాలా బాగుంది అని నేను అడిగిన సెన్స్. మీకు వీళ్ళతో పని చేస్తుంటే ఎక్కడ కష్టం అనిపించింది అంటే, ఒక పాయింట్లో అబ్బా ఇది కష్టమేమో అని ఎప్పుడు అనిపించింది? కష్టం ఏమీ అనిపించలేదు, ఎందుకంటే దే ఆర్ ఆల్ సో మచ్ ఎక్స్పీరియన్స్డ్. ఫస్ట్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ని, వాళ్ళ స్కిల్స్ని ఎవ్రీ టైం అంటే ఎవ్రీ సీన్లో వాళ్ళు చేస్తూనే వచ్చారు. మన సన్నీ కానివ్వండి, రాఘమయ్య కూడా. అంటే బేసిక్గా మోస్ట్లీ ఏం డిస్కషన్ ఉండేది అంటే సీన్లో క్యారెక్టర్ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి, కథలో ఆ క్యారెక్టర్ ప్రోగ్రెషన్ ఏంటి, ఆ డిస్కషన్ ఒక్కటి నేను స్ట్రాంగ్గా చేసేవాడిని బేసిక్గా. రాఘమయ్య కూడా ఎవ్రీ టైమ్ ఆ సీన్ని తనంతకు తనే కొంచెం ఆలోచించుకొని ఇట్లా చేస్తే బాగుంటుందా అన్నప్పుడు. బట్ రాఘమయ్య ఈజ్ అ ఫెంటాస్టిక్ యాక్టర్. ఎన్నిసార్లు అంటే బేసిక్గా తను ఒక ఐడియాతో వస్తాడు, అది ఆల్మోస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 150 సీన్స్ అనుకోండి, 120 సీన్స్లో కూడా లేదా రాగ్ ఇలా కాదు ఇలా చేద్దామని చెప్పినా కూడా హీ టేక్స్ ఇట్ అనమాట. చాలా బాగా తీసుకుంటాడు, చాలా పాజిటివ్ తీసుకొని దాన్ని ఇమ్మీడియట్గా అడాప్ట్ చేసుకొని పర్ఫామ్ చేస్తాడు బేసిక్గా. సో ఎంతసేపు ఉన్న క్యారెక్టర్కి ఆ సీన్లో ఉన్న ప్రోగ్రెషన్ ఎంతవరకు వచ్చిండు బేసిక్గా, అండ్ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి, ఈ థింగ్స్ని ప్రాపర్గా డిస్కస్ చేస్తూ వెళ్ళడమే తప్పిస్తే కూర్చొని డైలాగ్ టు డైలాగ్ నేర్పించి నువ్వు ఈ డైలాగ్కి ఇలా నవ్వు ఇలా ఇట్లాంటి ఇంత కష్టమైన పరిస్థితి ఏం లేదు బేసిక్గా. దే ఆర్ ఆల్ వెరీ గుడ్ యాక్టర్స్. అన్ని రోజులు వర్క్ చేసినా పాపం నేను ఎప్పుడు ఆయనతో మామూలుగా సీన్ గురించి మాట్లాడడమే తప్ప ఎప్పుడు మాట్లాడుకుంది పెద్దగా లేదు. మధ్య మధ్యలో కొంచెం సన్నీ కొంచెం క్లోజ్ అయ్యాడు, మనం మాట్లాడేటప్పుడు హీరో కొంచెం మాట్లాడేది. ఈయనంటే నాకు తెలుసు, ఆల్రెడీ మేము వర్క్ చేసాము. కానీ పాపం వెళ్ళేటప్పుడు అదే పనిగా గుర్తుపెట్టుకుని అందరి ముందు విష్ చెప్పి చాలా బాగా మీరు పంపించారు. అది చాలా హ్యాపీ అనిపించింది, అందరూ క్లాప్స్ కొట్టి చాలా మంచిగా అనిపించింది ఆ రోజు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంత రెస్పెక్ట్ ఇచ్చేసరికి అక్కడ వర్క్ చేశాం కదా, ఒక మంచి వాతావరణంలో ఇన్ని రోజులు వర్క్ చేస్తామన్న హ్యాపీనెస్ ఇచ్చి పంపించారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇంకోటి ఏంటంటే ఒక సీన్ అయిపోగానే మనం కూర్చొని ఇట్లా చూస్తుండే, సీన్ అయిపోగానే వచ్చి అన్న ఓకేనా ఓకేనా, ఎందుకంటే తెలిసిపోతుంటుంది కదా, ఇంకొద్ది ఎక్కువ వేయాలి సరిపోద్ది, ఎందుకంటే ఇంకా వేస్తే బాగుంటుందేమో అని మాకు అనిపిస్తుండే. అన్న ఇంకో షార్ట్ వద్దు చాలా, అది కూడా యాక్షన్, నో డైలాగ్, ఓన్లీ ఎక్స్ప్రెషన్, యాక్షన్ ఇంతే, మాటలు ఎక్కువ మాట్లాడాడు. అంటే బేసిక్గా 2 విషయాలు ఉంటాయి యాక్టర్స్కి. వాళ్ళకు బెస్ట్ అనిపించడం ఒకటి, స్క్రీన్ మీద ఒకవేళ వాళ్ళ నర్వస్నెస్ ఇవన్నీ తెలియకుండా పోర్ట్రే చేయడం ఒకటి బేసిక్గా.
సో అక్కడ టైం కన్స్టెన్స్ వల్ల తొందరగా చేయాలనే ఒక ఆలోచనల వల్ల బేసిక్గా ఆర్టిస్ట్లకు ఏముంటుందంటే మంచి వచ్చిందా లేదా అని డౌట్ ఉంటుంది అనమాట. డౌట్ ఉన్నా కూడా వన్స్ యాక్షన్ అన్నప్పటి నుంచి కట్ చెప్పే వరకు వాళ్ళు ఆ స్ట్రెస్ని బయటకు కనిపించకుండా కొన్నిసార్లు పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటారు అనమాట. సో వాటిని నేను ఓకే చెప్పేవాళ్ళను, కానీ వాళ్ళ లోపల స్ట్రెస్ ఉంటుండే. ఆ స్ట్రెస్కి మంచి వచ్చిందో రాలేదో అనే టెన్షన్ ఉంటుండే. ఈవెన్ రాఘవేంద్ర కూడా చాలాసార్లు ఓకేనా చాలా బాగా వస్తుంది, నువ్వు టెన్షన్ ఏమడకు, సరే నేను నా పక్కన మన వాళ్ళందరూ చాలా మంది టీం అందరూ ఉన్నారు కదా, వాళ్ళను స్టడీ కన్ఫర్మ్ చేసుకో అనే పర్స్పెక్టివ్లో డిస్కషన్ అవుతుంది అనమాట. బట్ ఫైనలీ షో రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్సెస్కి వస్తున్న అప్లాస్కి వాళ్ళకి అప్పటికి ఓకే, అప్పుడు కరెక్ట్ చెప్పింది ఆయన అన్నట్టు. ఇప్పుడు మీరు ఎంత అక్కడ మీరు ఎంత చాలా బాగా వచ్చింది అని చెప్పినా కూడా మనసులో ప్రతి ఆర్టిస్ట్కి అది ఉండిపోతుంది. ఉంటుంది ఎప్పుడైతే అది ఫ్రేమ్ లో కనిపించి తర్వాత ఒక నలుగురు అప్రిషియేషన్స్ ఇస్తేనే ఓకే మేము బాగానే చేసాయి, మనకి ఆ సాటిస్ఫాక్షన్ ఓకే నేను సూపర్ చేశాను అన్న ఫీలింగ్ తో చేయలేం, చెయ్యాలన్న ఆశతోనే చేస్తాం. అప్పుడే అది జనాలు ఆదరిస్తారు. లేదు కొన్ని సీన్స్ మాత్రమే నేను చెయ్యగలనని చెయ్యాలి, అవి చాలా స్ట్రాంగ్ ఎక్స్ప్రెషన్ ఇవ్వగలిగింది. ప్రతిదానికి అలా ఫీల్ అవుతే చేయలేం అని నా ఫీలింగ్. ఓకే, ఇప్పటికే చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఏదైనా మిస్ అయ్యామో మీకు అనిపిస్తుందా? మీరు ఏదైనా లాస్ట్లో ఏదైనా చెప్తారా? యా, అంటే టీవీఎఫ్ సపోర్ట్కి అండ్ అమెజాన్ సపోర్ట్కి ఐ హ్యావ్ టు థ్యాంక్ దెమ్. అండ్ దాని తర్వాత అంటే బేసిక్గా నేను కొంచెం ఇంట్రోవర్ట్, మ్యామ్ చెప్పినట్టు కొద్దిగా ఇంట్రోవర్ట్ అనమాట. వెరీ పర్సనల్గా ఉంటుంది నా డిస్కషన్ కొద్దిగా. సో చాలా టెక్నీషియన్స్కి అంటే మంచి స్టేజ్ దొరికినప్పుడు ఐ హ్యావ్ టు థ్యాంక్ ఎవ్రీ వన్. బట్ మేబీ దొరుకుతుందో ఇప్పుడే అందరికీ థ్యాంక్స్ చెప్తాను. సో డిఓపి సపోర్టెడ్ అలాట్. వాసు హీ హ్యాస్ డన్ గ్రేట్ జాబ్. అంటే తనకు ఆల్రెడీ తెలంగాణ ఫిలిమ్స్కి తెలంగాణ బ్యాక్డ్రాప్లో చేసిన ఫిలిమ్స్కి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో కమ్యూనికేషన్ వాజ్ సో క్లియర్. వాసు గారు కూడా వెరీ స్మైలీ ఫేస్, ఎప్పుడు ఎవరు చూడగానే ఫస్ట్ అలా నవ్వుతూ సరదాగా పలకరించేవారు. శ్రీపాల్ అసలు ఆర్ట్ డైరెక్టర్ ఉంటాడు తనకు కూడా ఆల్మోస్ట్ ఇలాంటి రియలిజం ఉన్న ఫిలిమ్స్కి రియలిస్టిక్ ఫిలిమ్స్ చేసిన ఎక్స్పీరియన్స్ చాలా ఉందన్నమాట. సో తను కూడా చాలా అడ్వాంటేజ్ అయ్యాడు ఈ ప్రాజెక్ట్కి, ఇంత రియలిస్టిక్గా క్రియేట్ చేయడానికి చాలా అడ్వాంటేజ్ అయ్యాడు. సో మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్, హీఈస్ సో ఫెంటాస్టిక్. అంటే సో ఏదైనా షోని మ్యూజిక్ ఇంకా బెటర్గా ఉంటేనే దట్ రీచెస్ సో మచ్ పీపుల్. అన్ని పర్ఫార్మెన్సెస్, సినిమాటోగ్రఫీ వీటన్నిటితో పాటు దాన్ని ఇంకా కొంచెం ఎలివేట్ చేసేది మ్యూజిక్. సో తను చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు, అది కూడా చాలా క్రిటికల్ కండిషన్స్లో ఇచ్చాడు. దానికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ నిఖిల్ అని క్రియేటివ్ ప్రొడ్యూసర్ ఫ్రమ్ టీవీఎఫ్ అనమాట. తనతో కూడా కొలాబరేషన్ చాలా ఫ్యాంటాస్టిక్గా ఉండేది. అంటే చాలా విషయాల గురించి, చాలా చిన్న విషయాల గురించి కూడా వి హ్యావ్ బీన్ డిస్కసింగ్ త్రూ అవుట్ ద ప్రాజెక్ట్ అనమాట. నిఖిల్ కంప్లీట్ గా అక్కడే ఉండి అన్ని చూసుకునేవాళ్ళు, మీతో పాటే ఉండేది, ఎప్పుడు పక్క పక్కనే కూర్చుని ప్రతి దాంట్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉండేది. చాలా స్ట్రాంగ్గా ఉండేది అనమాట. ఎవ్రీవన్ అంటే మేనేజర్ శ్రీనివాస్ గారు కానివ్వండి, అమిత్ గారు ఫ్రమ్ మెలోడ్రామా, ఎవ్రీవన్, రవి హీస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్. అంటే ఎవ్రీ టెక్నీషియన్, అంటే పేర్లు మర్చిపోయి ఉండొచ్చు. మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా చాలా, అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇస్ వెరీ క్రేజీ, అంటే చాలా ఎఫిషియంట్ అండ్ ఎవ్రీవన్. సో వాళ్ళు అంత ఎఫిషియంట్ ఉండడం వల్ల చాలా హార్డ్ వర్క్ చేశారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ప్రతి ఒక్కరు. ఎందుకంటే రన్నింగ్ ఆ ఎండలో పాపము, ఎందుకంటే సింగ్ సౌండ్ ఒక్క సౌండ్ వచ్చిందనుకో మళ్ళీ రీటేక్ కావాల్సి వస్తుంది. అక్కడ ఎవరో సపోర్ట్ చేసి కూడా అడవి నిలబడాలి అసిస్టెంట్ డైరెక్టర్. సో సెట్ ని చాలా కంట్రోల్ చేయాల్సింది ఉంటుంది. అట్ ది సేమ్ టైం సెట్ లోపల ఆర్టిస్ట్లకు కావాల్సిన విషయాలను కూడా చాలా వరకు చూసుకుని ఉంటుంది. సో చాలా హార్డ్ వర్క్ చేసి చాలా హెల్ప్ అయ్యారు బేసిక్గా. అంత ఎండలో ప్రాజెక్ట్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా నడిపించడానికి చాలా హెల్ప్ చేశారు. ఎవరైనా మర్చిపోయింటే ఇంకా సింగ్ సౌండ్ కూడా చాలా హెల్ప్ అయింది మాకు, ఎందుకంటే జనాలకి అంత నెగిటివిటీ పోతుందంటే కారణం సింగ్ సౌండ్. మాకు సింగ్ సౌండ్ భాస్కర్ గారు అందరికీ పేరున చెప్పారు, మర్చిపోయిన వాళ్ళకి కూడా ఏమనుకోవద్దని చెప్పారు. నేను ఒకటే వాక్యం ముగిస్తాను, ఈ టీం మొత్తం ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. సేమ్ అండి, అందరికీ నేను నిజంగా చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి నా థ్యాంక్స్ మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎందుకంటే అందరితో అంత హ్యాపీగా కలిసిపోయి ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేకుండా వర్క్ జరిగింది. టీవీఎఫ్ వాళ్ళకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలి. ఈరోజు అంత పెద్ద మీడియాలో మనం ఈరోజు కూర్చొని మాట్లాడగలుగుతున్నామంటే వాళ్ళు ఇచ్చిన అవకాశమే. కాబట్టి
టీవీఎఫ్ వాళ్ళకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. అమెజాన్ ప్రైమ్లో ఇంకా మా సిరీస్ అందరూ చూసి ఇంకా ఫస్ట్ దీనికి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటికే మస్తు ముచ్చట్లు పెట్టినాం శివరపల్లి టీంతో. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ ప్రత్యూష కూడా థ్యాంక్స్ చెప్పాలి కదా మనము ప్రత్యూష, మమ్మల్ని థ్యాంక్ యూ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్.